సాయంత్రం 5:04 నిమిషాలకు నమ్మదగిన సమాచారం మేరకు మాలబస్తీ భరత్ నగర్ ఉప్పల్ ప్రాంతంలో ఎండు గంజాయి అక్రమంగా కలిగి ఉండి మరియు ఉరిపేసినట్టు సమాచారం మేరకు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్కాజ్గి గారు నవీన్ కుమార్ సార్ ఆదేశానుసారం, అదేవిధంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందరెడ్డి సార్ గారి పర్యవేక్షణలో ఈరోజు మేము మా సిబ్బందితో కలిసి మా మాలబస్సులోని ఒక ఇంటిలో అక్రమంగా నిర్వహించినటువంటి ఎండు గంజాయిని ఉన్నట్టు సమాచారం మేరకు దాడి చేసి వాటి యొక్క ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ఇంట్లో అక్రమంగా 13.11 కేజీల ఎండు గంజాయిని అక్రమంగా నిర్వహించారు. దాన్ని ఆ యొక్క ఎండు గంజాయిని ఒరిస్సా మరియు వైజాగ్ బార్డర్ ప్రాంతం నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉప్పల్, నాచారం, మల్లాపూర్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్టు సమాచారం ఉన్నది. దాని మేరకు ఈరోజు రైడ్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ యొక్క డ్రగ్స్ మరియు గంజాయి కూడా పెరిగినందువలన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క డిపార్ట్మెంట్స్ డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎండు గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానీ ఎట్టి పరిస్థితులు లేకుండా చేయమని ఆదేశానుసారంలో భాగంగా ఇవన్నీ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా కూడా ఎండు గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏమైనా సమాచారం, తాగుతున్న సమాచారం కానీ కలిగిన సమాచారం ఉన్నట్టయితే మాకు మా యొక్క నెంబర్కి మీకు సమాచారం ఇవ్వగలరు. మీ యొక్క డీటెయిల్స్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది, ఎలాంటి లీక్ కాకుండా చూసుకుంటారు. కాబట్టి అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. ఈ యొక్క సమాజం నుండి డ్రగ్స్ని తరిమివేయడానికి మీ వంతు సాయం చేయాలి. కాబట్టి మీ యొక్క సమాచారం మాకు ఇస్తే దాన్ని బట్టి మేము ఖచ్చితంగా రైడ్ చేసి వాటిని స్వాధీనం చేసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క కేసులో పట్టుబడ్డ వాళ్ళు ఎండి ముజీబ్, అదేవిధంగా ఏ శంకర్ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో డ్రగ్స్ లేకుండా, అదేవిధంగా గంజాయి లేకుండా చేయడానికి మీరు కూడా తమ వంతు కృషి చేయాలని మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉప్పల్ తరఫున కోరుతున్నాం. Thanks for watching. Please subscribe our Spy News Live channel.